హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రియాంక. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను బిర్యానీ చేసిన. నా స్టైల్ బిర్యానీ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇప్పుడు రండి చూద్దాం. మ్యాగ్నెట్ చేయడానికి పెద్ద బౌల్ తీసుకున్నా. దీంట్లోనే నేను బిర్యానీ కుక్ చేస్తా. చికెన్ 1.5 kg చికెన్ తీసుకున్నా. ఫస్ట్ కారం 2 స్పూన్ల కారం, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ ఉప్పు వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి. మీరు బిర్యానీలో ఏమేమి వేసుకోవాలనుకుంటారో అవే వేసుకోండి. నేను సింపుల్గా 2 వేసుకుంటా. కొంచెం చికెన్ మసాలా, లెమన్ జ్యూస్, ఒక 2 నిమ్మకాయలు. చికెన్ ఎక్కువగా ఉంది కాబట్టి 2 నిమ్మకాయలు వేసుకుంటున్నాను నేను. నిమ్మకాయ జ్యూస్, కొంచెం కలర్ కోసం నా దగ్గర ఉన్న కారం పొడి కొంచెం కలర్ తక్కువ ఉంటుంది, అందుకే ఆశీర్వాద్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒక 3 సన్నగా చీల్చి వేసుకోండి. కొత్తిమీర, పుదీనా. అంతా బాగా కలపండి. ఇప్పుడు ఆయిల్ అయితే ఆయిల్, పెరుగు లాస్ట్ లో వేసుకోవాలి. ఉప్పు కారం అంతా పట్టాక ఇప్పుడు పెరుగు వేసుకోండి. ముందుగా పెరుగు వేస్తే వాటర్ వాటర్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ లో వేసుకోవాలి పెరుగు. చిన్న చిన్న టిప్స్ వల్లనే బిర్యానీ అనేది మంచిగా కుదురుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్, బాగా కలపండి. ఇప్పుడు ఆయిల్, వేడి చేసిన ఆయిల్ ఇది. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. చికెన్ లో వేసినప్పుడు పొగలు రావాలి. అలా ఉంటే చికెన్ ఈ ఆయిల్ తోనే కొంచెం కుక్ అవి ఉంటుంది ముందుగా, దాని వల్ల ఎక్కువ మ్యారినేట్ అవుతుంది. బియ్యం కడిగి పెట్టేసుకున్నాను ఒక 1 hour ముందే. నేను రైస్ ఉడకడానికి కూడా వాటర్ పెట్టుకున్నా. వాటర్ బాగా మసిలిన తర్వాత కొంచెం ఓల్ గరం మసాలా వేసుకోండి. ఉప్పు, సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్, సాల్టీగా ఉండాలి వాటర్ అయితే. ఇలా బుడగలు వచ్చిన తర్వాత రైస్ వేసుకోండి. నేను 1.5 kgకి 1 kg రైస్ తీసుకున్నా. రైస్ 70% బాయిల్ అయిన తర్వాత ఒకసారి చూసుకోండి. కొంచెం పలుకుగా ఉండాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లో 70% కుక్ అయిన రైస్ ని వేయండి. సగం రైస్ ని మాత్రమే వేయండి. నేను డైరెక్ట్ గా ఇలానే వేసేస్తా. ముందుగా రైస్ కుక్ చేసుకొని పెట్టుకొని వేయను. దమ్ బిర్యానీ అంటే ఇలా వేస్తేనే చికెన్ దమ్ అవుతుంది. రైస్ ని పల్చగా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, 70% కుక్ అయిన రైస్ ని వేసుకోవాలి మొత్తం. తర్వాత కొత్తిమీర, పుదీనా 2 కలిపి ఉన్నవి. గీ వేసుకోండి.
గీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. గీ వేసుకుంటేనే బిర్యానీ టేస్ట్. బిర్యానీ కంపల్సరీ గీ వేసుకుంటేనే ఆ బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత క్లోజ్ చేసి కొంచెం హై ఫ్లేమ్ ఉన్న స్టవ్ పైన ఒక 10 మినిట్స్ హై పెట్టండి. దానిపైన ఇప్పటి వరకు మనం వండుకున్న వాటర్ ఉంటాయి కదా, గంజి వాటర్, అవి పెట్టేసేయండి. బరువు పెట్టాలి కాబట్టి ఇవి పెట్టాను నేను. ఒక 40 మినిట్స్ 10 మినిట్స్ ఏమో హైలో పెట్టండి, ఇంకా 30 మినిట్స్ ఏమో లోలో పెట్టేసి 40 మినిట్స్ కుక్ చేయండి. ఇక మీరు అడుగు మందంగా లేని గిన్నె తీసుకుంటే కింద పెంక వేసుకోండి. చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో. చాలా సింపుల్, చాలా ఈజీ. నేనైతే హాఫ్ అన్ అవర్ లో బిర్యానీ చేసేస్తాను. నాకు అన్నిటికన్నా ఈజీ అయింది బిర్యానీయే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.